వెల్కమ్ లెర్నర్స్. భగవద్గీత ఫర్ 18 to 24 లెసన్స్లో ఇప్పుడు ఈ సాంఖ్య యోగంలో 2వ అధ్యాయంలో 58వ శ్లోకం చూద్దాము. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అంటే తాబేలు తన అంగముల అన్నింటినీ లోపలికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధముల ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావింపవలెను. ఇక్కడ ఇంద్రియములు, బుద్ధి ఇవి రెండు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ యతతోహ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రసవం మనః అన్నారు. ఈ రెండు శ్లోకాలు ఏమంటే, తాబేలు ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు తన అవయవాలన్నింటినీ కూడా ముడుచుకునేసి ఆ చిప్ప లోపలికి వెళ్ళిపోతుంది, సేఫ్గా ఉండిపోతుంది. తర్వాత ఏం ప్రమాదం లేదు అన్నప్పుడు అది బయట వచ్చి దాని పనులు అది చూసుకుంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే, మనకు మనిషికి పంచేంద్రియములు అనేటివి 5 ఉన్నాయి, తర్వాత కర్మేంద్రియములు అనేటివి 5 ఉన్నాయి. ఈ పంచేంద్రియములు అంటే చర్మము, నాలుక, ముక్కు, కనులు, చెవులు. వీటిని జ్ఞానేంద్రియములు అని కూడా అంటారు, అంటే సెన్సెస్. వీటి ద్వారానే మనము స్పర్శ, రుచి, వాసన, రూపము, శబ్దము వింటాం. ఈ ఇంద్రియములు అనేటివి వాటికవే వాటి ఏమీ అనుభవించలేవు. వీటన్నిటినీ కంట్రోల్ చేసేది మనస్సు. ఇక్కడ బుద్ధి, మనస్సు అనేటివి 2 ఉన్నాయి. మనస్సు అనేది ఈ ఇంద్రియాలని కంట్రోల్ చేస్తుంది. మనకేమనిపిస్తుందంటే, ఏదైనా చలిగా ఉన్నప్పుడు వెచ్చగా ఉండాలి అనిపిస్తుంది, ఎండాకాలంలో ఏసీలో ఉండాలనిపిస్తుంది. అది స్పర్శకు సంబంధించిన సెన్స్. నాలుక రుచికరమైన పదార్థాలు తినాలా అనిపిస్తుంది. మంచి వాసన చూడాలనిపిస్తుంది, మంచి పువ్వులు, అవి స్మెల్ అనమాట. మంచి దృశ్యాలు చూడాలనిపిస్తుంది, సినిమాలు చూడాలనిపిస్తుంది, ఇంకేదో రకరకాలుగా అనిపిస్తుంది, గేమ్లు ఆడాలనిపిస్తుంది, మంచి మ్యూజిక్ వినాలనిపిస్తుంది. అంటే ఈ ఇంద్రియాలనేటి వాటి ద్వారా మనస్సు రకరకాలుగా డివేట్ అయ్యేదానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక్కడ బుద్ధి అనేది ఒకటి ఉంది. మనస్సు వేరే, బుద్ధి వేరే. ఈ 18 ఏళ్ల వయసు నుంచి 24 ఏళ్ల వయసు వరకు ఉండే వాళ్ళలో ఎవరైతే మనస్సును కంట్రోల్ చేసుకొని, మనస్సు కంట్రోల్ చేసే అంగాలను కంట్రోల్ చేసుకొని తన జ్ఞానాన్ని సంపాదించుకుంటారో వాళ్ళే అభివృద్ధి చెందగలుగుతారు. లేకుంటే ఇవి ఎంత ప్రమాదకరమైనవంటే, అవి ఎంతకైనా కూడా ఇంద్రియాలు అనేటివి మనల్ని డివియేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎంతసేపు ఈ కాలం యూత్ చూస్తున్నానో సినిమాలు చూడాలనుకుంటారు, ఎక్కడికి పోవు. మీ 24 ఏళ్ల వయసు లోపల మీరు సెటిల్ అయిపోయినారంటే ఏ సినిమాలన్నీ భద్రంగా ఉంటాయి. ఇప్పుడు చూసిన వాటికన్నా కూడా భద్రంగా చూడొచ్చు. గేమ్ ఆడాలనిపిస్తుంది, మంచి భోజనం తినాలనిపిస్తుంది, నిద్రపోవాలనిపిస్తుంది, వెచ్చగా ఉండాలనిపిస్తుంది, ఎండాకాలం చల్లగా పడుకోవాలనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఇంద్రియాలు బుద్ధిని మాట వినకుండా మనసు మాట విని డైవర్ట్ అయిపోతూ ఉంటాయి. మనిషిలో ద్వంద్వ ప్రవృత్తి అనేది ఉంటాయి. ఎప్పుడు కూడా మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇది చేయొద్దురా అని ఒక పార్ట్ చెప్తూ ఉంటుంది, ఏం కాదులే ఈ రోజుకి చేసేద్దామని ఇంకొక పార్ట్ చెప్తూ ఉంటుంది. ఎవరైతే మనస్సు మాట వింటారో వాళ్ళు డైవర్ట్ అయిపోతారు. ఎవరైతే బుద్ధి మాట వింటారో వాళ్ళలో అభివృద్ధి అనేది జరుగుతుంది. మనకు ఐఏఎస్, ఐపీఎస్ కానీ, డాక్టర్లు అయిన వాళ్ళు కానీ, మంచి మంచి ఇంజనీర్లు అయ్యి ఐఐటీలకు వెళ్ళిన వాళ్ళంతా కూడా బుద్ధి మాట విన్నవాళ్ళు. అంగాలను కంట్రోల్ చేసుకొని, వాళ్ళ యొక్క అవయవాలను కంట్రోల్ చేసుకొని, వాటిని కంట్రోల్లో పెట్టుకొని, వాటి మాట వినకుండా, మనసు మాట వినకుండా బుద్ధి మాట విన్నవాళ్ళు వృద్ధిలోకి వెళుతున్నారు. విశ్వామిత్రుడంత వాడే ఎంతో గొప్ప జ్ఞాని, స్వర్గాన్ని ప్రతిసృష్టి చేయగలిగిన వ్యక్తి ఇంద్రియ లోలుడైపోయినాడు. ఇవన్నీ కూడా చర్మము, నాలుక, ముక్కు, కనులు, చెవులు అనేటివి ఇవి జ్ఞానేంద్రియాలు. తర్వాత కాళ్ళు, చేతులు, నోరు ఇది కర్మేంద్రియాలు. ఇవన్నీ కూడా మనసు ఎట్లా చెప్తే అట్లా వింటాయన్నమాట. బుద్ధి అనేది వీటిని అదుపు చేస్తూ ఉండాలి. అప్పుడే ఒక మనిషి అనేవాడు వృద్ధి చెందుతాడు. నేను మీకు చెప్పినట్లుగా ఇవన్నీ కూడా 18 to 24 వయసు వాళ్ళు మనకెక్కడ పొరపాటు జరుగుతుంది, ఎక్కడ లోపం ఉంది, ఏ ఇంద్రియానికి మనం లోలు అవుతున్నామో అనేది చూసుకోండి, వాటిని కంట్రోల్ చేసుకోండి. తర్వాత 24 ఏళ్ల వయసు తర్వాత మనం జీవితంలో సెటిల్ అయిపోయిన తర్వాత ఏది సాధించాలనుకున్నా ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలి.
చూడండి, ఇంద్రియాలన్నీ బాహ్య ప్రపంచంతో అనుబంధం కలిగి విషయాలను మనస్సుకు అందిస్తూ ఉంటాయి, వార్తలు తెలియజేస్తూ ఉంటాయి. వాటిని తమ సొంత ఆలోచనలు, కోరికలు ఉండవు, కేవలం మనస్సు చెప్పినట్టుగా వింటూ ఉంటాయి. కాబట్టి మీరు ఇంద్రియాలు అనేటివి ఎంత ప్రమాదకరమైనవో తెలుసుకొని వాటిని అదుపులో ఉంచుకోండి. ఎవరైనా సరే ఇంద్రియాలను నిగ్రహం చేసుకొని బుద్ధి మాట వింటారే వాళ్ళే అభివృద్ధి చెందుతారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.